ఇంకా టైం లేదంటున్నారు కనుక పొలిటికల్ స్పీచ్ అద్దంటున్నారు కనుక మరి పొలిటికల్ స్పీచ్ అన్న తులం బంగారం అడుగుతున్నారు అక్కలు, మరి ఎవరు ఇవ్వాలి? మీరు ఇట్లకెళ్ళి ఇస్తారా? మనం గవర్నమెంట్లో లేం కదా బాగా. ఇక్కడ ఎమ్మెల్యే మన అభ్యర్థి ఉంది, ఏంది చైర్మన్ ఆమె ఉంది, ఆమె కూడా వాళ్ళ అధిష్టానం దృష్టి తీసుకుపోయి ఏమన్నా మనసు మార్చి తెప్పిస్తారనే ఆలోచనతో చెప్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆయన కూడా ఇప్పుడు మాట్లాడుతుంది, మనకు చెప్తుంది కానీ మనకి పాపం తన ఏం చేస్తారు, రేవంత్ రెడ్డి ఇవ్వాలి కానీ పాపం తన ఏముంటుంది. కానీ గౌరవనీయులు పెద్దలు సింగిల్ విండో వైస్ చైర్మన్ ఇంద్రసేన రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. పొలిటికల్ స్పీచ్ వద్దు, దాని మాట్లాడదాం. ఈనాటి ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే పాడి కౌశల్ రెడ్డి గారికి మరియు మార్కెట్ చైర్మన్ తౌటం ఝాన్సీ గారికి, ఎంఆర్ఓ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈ గత ప్రభుత్వము ఎన్ని రోజులలో కళ్యాణలక్ష్మి చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేసిండ్రు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 6 నెలలు 5 నెలలు సంవత్సరం కూడా గడుస్తున్న విషయం మీ అందరూ పబ్లిక్లో తీసుకుపోవాలని, మీరు అందరూ చర్చించాలని, ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో తులం బంగారం విషయంలో ఎమ్మెల్యే గారు కనుక ఎప్పుడన్నా ధర్నా కార్యక్రమం పెడితే మీరు గ్రామాలలో చర్చించి అందరూ పెద్ద ఎత్తున ఆశ్రయ ప్రోగ్రాం పెడితే బాగుంటుందని, అవసరమైతే మన మార్కెట్ చైర్మన్ గారు కూడా మన ధర్నా కార్యక్రమానికి వస్తుందని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మార్కెట్ చైర్మన్ గారిని పాపం ఎదిగిరికి ఇస్తారు. పాపం గౌరవనీయులు పెద్దలు కేడిసిసి డైరెక్టర్ కృష్ణప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. గౌరవనీయులు పెద్దలు హుజరాబాద్ శాసనసభ్యులు అన్న కౌశల్ రెడ్డి అన్న గారికి, మార్కెట్ చైర్మన్ మేడం గారికి, గౌరవ పిఎస్ఎస్ డైరెక్టర్ వైస్ చైర్మన్ గారికి, మాజీ డిప్యూటీసీ నగన్న గారికి, రవీందర్ రెడ్డి గారికి, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి తీసుకుంటున్న అక్కలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి ఏదో రకమైనటువంటి ఒక సహకారం అందిందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజలకు ఏమి ఉరగదీస్తుందో మాకైతే అర్థమవుతలేదు, కానీ ప్రజల కోసం మన కాన్స్టిట్యున్సీ హుజరాబాద్ అనే ఒక పేరును మొత్తం అన్ని రాష్ట్రాలలో తెలియజేయడానికి, ఎందుకంటే ప్రజల కోసం కొట్లాడే వ్యక్తి కౌశిక్ రెడ్డి గారు. వారి మీద ఎన్నో రకాలుగా అవాండాలు వేసినా కూడా మీ అందరికీ యూట్యూబ్లలో చూసుంటారు కౌశిక్ రెడ్డి మీద ఇట్లా అని. కానీ నమ్ముకున్న వారికి ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించే ఒక గొప్ప మనసు కౌశిక్ రెడ్డి గారిది. ఇది మీరు తెలుసుకోవాలి అక్కలు. ఎందుకంటే మీరు ఆయన దగ్గర నుంచి వచ్చి మీరు అడుగుతలేరు. ఏమైనా సాయం కావాలంటే మీరు ఇంటికాడ ఉంటే మాత్రం పనులు కావు కదా. ఖచ్చితంగా వచ్చి అడిగితే చేతిరా చేయడానికి మీకు తెలుస్తుంది. కొంతమంది నాయకులతో అత్తరు పోతారు, కానీ ఖచ్చితంగా ఆయన దగ్గరికి వచ్చి ఈ సహాయం నాకు కావాలి అన్నా అని అడిగితే మాత్రం ఖచ్చితంగా సాయం చేస్తారు. ఈ రోజు మీ చెక్కుల కోసం కూడా కేసుల పాలైన మీకు కొంతమందికి తెలుసు తెలియకపోవచ్చు. కేసుల పాలై జయ కౌశిక్ రెడ్డి. గౌరవనీయులు పెద్దలు మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ రవీందర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మన హుజరాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి అన్న గారికి, సింగిల్ విండో వైస్ చైర్మన్ అన్న గారికి, సింగిల్ విండో డైరెక్టర్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, తహసీల్దార్ గారికి, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను తీసుకునే అందుకు వచ్చిన లబ్ధిదారులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన కుటుంబంలో ఎలాంటి ఆర్థిక పరిస్థితి ఉన్నా కూడా మన బిడ్డ పెళ్ళి చేస్తాం, ఖచ్చితంగా చేయాల్సిందే అది. కానీ మన రాష్ట్రంలో కూడా కొంచెం ఆర్థిక సంక్షోభం ఉంది, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. అందువల్లే మనకు తులం బంగారం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి అతి త్వరలో దాన్ని కూడా అమలు చేయడానికి అదే ప్రణాళిక తయారు చేస్తున్నారు. సంక్షేమ పథకాల విషయానికి వస్తే మీరు చూసుకోవచ్చు, రైతుల విషయానికే కానివ్వండి, మహిళల విషయంలో కానివ్వండి, అన్ని సంక్షేమ పథకాలు మన ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారంగా కొన్ని అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ, మన మండలానికి, కమలాపూర్ మండలానికి 1,16,000 రూపాయల చెక్కులను
పంపించడం జరిగింది. అవి మన పాడి కౌశిక్ రెడ్డి అన్న గారి చేతుల మీదుగా ఆ చెక్కులను మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. బాగున్నారు అందరూ? ఎప్పుడెప్పుడు వస్తాడు, ఎప్పుడెప్పుడు మాట్లాడతాడు, ఏం చెప్పుడని అవుతున్నా. గౌరవనీయులు పెద్దలు, కమలాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ రవీందర్ గారికి మరియు కేడీసీసీ డైరెక్టర్ కృష్ణప్రసాద్ గారికి, సింగిల్ విండో వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి గారికి, డైరెక్టర్ సత్యనారాయణరావు గారికి, మాజీ జెడ్పీటీసీ నవీన్ గారికి, మరియు సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మాజీ రవణ గారికి, ఎంఆర్ఓ గారికి, మరియు వీడికి విచ్చేసిన మాజీ సర్పంచ్లకి, మాజీ ఎంపీటీసీలకి, మాజీ వార్డు మెంబర్లకి, మరియు వీడికి విచ్చేసిన అక్కా చెల్లెలకి, అన్నా తమ్ముళ్ళకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ వాస్తవంగా కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ అంటేనే నాకు చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే మీ అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ భారతదేశంలోనే ఇట్లాంటి పథకం గురించి ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆనాడున్న తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా మీ అందరూ గుర్తు చేస్తున్నాను. ఒక ఆడబిడ్డ గురించి, ఆ ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఇల్లు కట్టి చూడండి, పెళ్లి చేసి చూడండి అన్నట్టుగా ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఆ తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడతారు, ఎంత ఇబ్బంది పడతారు అనేది కేసీఆర్ గారు స్వయంగా ఆ బాధని, ఆ తల్లిదండ్రుల బాధని ఆలోచన చేసి ఏ ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా కళ్యాణ లక్ష్మి ఇస్తామని కేసీఆర్ గారు చెప్పలేదు. మేనిఫెస్టోలో పెట్టకపోయినా మానవత్వంతో ఖచ్చితంగా ఆ బిడ్డకి బాగు చేయాలా, ఆ బిడ్డ బాగుపడాలి అని ఒక గొప్ప ఆలోచన చేసి వాళ్ళకు కూడా ఒక మేనమామలాగా సాయం చేయాలని గొప్ప ఆలోచన చేసి ఆనాడు కేసీఆర్ గారు కళ్యాణ్ లక్ష్మి అనే ఒక పథకం మొదలుపెట్టి 50,000 నుంచి మొదలుపెట్టి దాన్ని క్రమక్రమంగా 75,000 రూపాయలకి తీసుకుపోయి క్రమక్రమంగా 1,116 రూపాయలకి తీసుకొని వచ్చిండు. ఫస్ట్ దళితులతో స్టార్ట్ చేసిండు, తర్వాత బీసీలతో స్టార్ట్ చేసిండు, తర్వాత అందరికీ అని ఈ కులం ఆ కులం లేకుండా అన్ని కులాల వర్గాలకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా సహాయపడాలి అనేది ఇలా 1,116 రూపాయలు కేసీఆర్ గారు మేనమామలాగా మీకు అందిస్తుంది. మీ అందరికి కూడా తెలిసిన విషయమే. తర్వాత ఆడికే ఆగకుండా కేసీఆర్ గారు చాలా గొప్పగా ఆలోచన చేసి మళ్ళా ఆ బిడ్డ గర్భిణీ శ్రీ అయితే ప్రైవేట్ హాస్పిటల్లో పోతే లక్షలాది రూపాయలు ఇలా తీసుకుంటా ఉన్నారు, లక్షలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయని ఓ గొప్ప ఆలోచన చేసి కేసీఆర్ కిట్ అని ఒక పథకం మొదలుపెట్టి ఫ్రీగా ఆ బిడ్డకి గవర్నమెంట్ హాస్పిటల్లో పోయిన తర్వాత ఫ్రీగా డెలివరీ చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చి ఆ తల్లి బిడ్డల్ని అంబులెన్స్లో ఎక్కించి క్షేమంగా ఇంటికాడ మీకు అప్పచెప్పే పోయేది కేసీఆర్ గారని గుర్తు చేయక తప్పదని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా మళ్ళా బిడ్డ గర్భిణీ శ్రీ అయినప్పుడు న్యూట్రిషన్ కిట్లు కూడా ఇచ్చిండే మీ అందరు గుర్తుండే. న్యూట్రిషన్ కిట్లు, ఆ న్యూట్రిషన్ కిట్లు ఎట్లంటే అద్భుతంగా గుడ్లు, దాంట్లో ఆ అమ్మాయి గర్భిణీ శ్రీ బలంగా ఉండడానికి ప్రోటీన్ ఫుడ్ మొత్తం కూడా ఇవాళ న్యూట్రిషన్ ఫుడ్ మొత్తం కూడా అందించింది కేసీఆర్ గారు అనేది మీ అందరికి కూడా తెలిసిన విషయం. నేను ఒక్కటే కోరుతా ఉన్నాను, నేను ఎటువంటి రాజకీయాలు మాట్లాడతలేదు, కానీ నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు, నా హుజురాబాద్ నియోజకవర్గ ఆడబిడ్డల పక్షాన మాత్రం రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా నేను అడుగుతాను. నేను ఇట్లా అడుగుతున్నా అని నా మీద రోజు ఒక కేసు పెడతా ఉన్నాడు. ఇప్పటికీ నా మీద దాదాపు 30-32 కేసులు పెట్టిండు. నువ్వు అడుగుతావా గట్టిగా నా పక్షాన అని నన్ను జైల్లో నూకే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని జైలు నన్ను పెట్టాలనుకున్నా, నా హుజురాబాద్ నియోజకవర్గ ఆడబిడ్డల కోసం నేను జైలు పోతే వాళ్ళకి లాభం అవుతుంది అనుకుంటే నన్ను జైలు పంపించినా సరే, కానీ నా హుజురాబాద్ ఆడబిడ్డలకి లాభం కావాలని నేను కోరుతా ఉన్నాను. నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాను, నేను రాజకీయం చేస్తలేను, మీరు చెప్పిన హామీ గుర్తు చేస్తా ఉన్నాను. ఇదే కళ్యాణ లక్ష్మి చెక్ ఈ 1,116 రూపాయలు అనేది కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఈ 1,116. దీంతో పాటు మీరే అన్నారు తులం బంగారం ఇస్తామని. దయచేసి మా హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు మీరు అధికారంకి వచ్చినాక నేను అనుకుంటా దాదాపు ఇప్పటికీ ఒక 1,500 చెక్కులు పంచిన అనుకుంటా. ఈ 1,500 చెక్కులు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆడబిడ్డలందరికీ కూడా
ఖచ్చితంగా మీరు తులం బంగారం ఇవ్వాలి అని నా హుజురాబాద్ నియోజకవర్గ ఆడబిడ్డల పక్షాన నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు. దాంతోపాటు నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నాను. ఇలా కేసీఆర్ కిట్ అనేది చాలా అద్భుతమైన పథకం, దీంట్లో రాజకీయాలు అవసరం లేదు. ఇలా కేసీఆర్ కిట్ అనేది ఇలా మీరు బంద్ చేసేయడం దానివల్ల నిజంగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా డెలివరీస్ తక్కువైతా ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్ పోయి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితికి వస్తుంది. దయచేసి కేసీఆర్ కిట్ని కంటిన్యూ చేయండి. మీకు కేసీఆర్ గారి మీద ప్రేమ లేకపోతే, కేసీఆర్ గారి మీద పేరు పెట్టడం ఇష్టం లేకపోతే ఆ పేరు తీసేసి వేరే పేరు పెట్టుకుని మాకు అభ్యంతరం లేదు. కానీ ఆ కిట్ అనేది ఖచ్చితంగా కంటిన్యూ చేయండి. మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 అనేది ఖచ్చితంగా కంటిన్యూ చేయాలని నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారికి ఒకటి గుర్తు చేస్తా ఉన్నాను. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు పథకము ఆరోగ్యశ్రీ పథకం అని పెట్టింది. నిజంగా ఆరోగ్యశ్రీ పథకం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంది ప్రజలకి. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టింది కదా, నేను ఆ పథకాన్ని బంద్ చేస్తా అని ఎప్పుడు అనుకోలేదు. కనీసం పేరు కూడా మారవలేదు. అదే ఆరోగ్యశ్రీ పథకాన్ని పేద ప్రజలకి లాభం అవుతుందని ఒక గొప్ప ఆలోచనతోని ఇలా రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెట్టిన పథకాన్ని కూడా కంటిన్యూ చేసిండు కేసీఆర్ గారు. రాజకీయం చేయలేదు. మరి అదే కేసీఆర్ కిట్ కానివ్వండి, ఇది మీరు ఎందుకు కంటిన్యూ చేస్తలేరని నేను అడుగుతాను. పేరు మార్చుకోండి. కంటి వెలుగు, కంటి వెలుగు కూడా అద్భుతంగా ఇలా అందరికీ కళ్ళ సర్జరీలు ఉన్నాయి, ఐ ఆపరేషన్స్ ఉండే, పెద్ద మనుషులకు ఆపరేషన్లు చేస్తుండే, ఫ్రీగా అద్భుతమైన అద్దాలు ఇచ్చిండు. అవన్నీ కూడా మీరు బంద్ చేయకండి. ఎందుకంటే అవన్నీ ప్రజలకి లాభపడే పథకాలు. దయచేసి ప్రజలకి లాభం అవుతుంది కాబట్టి మీ అందరు కూడా ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఇస్తారని, ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తారని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇలా ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇస్తూ ఉన్నారు. ఇంద్రమ్మ ఇల్లని మీరు ఇస్తున్నారు, సంతోషం. కానీ ఆ ప్రొసీడింగ్ కాపీలు ఏవైతే మీరు ఇచ్చిన తర్వాత దయచేసి వాళ్ళు ఆల్రెడీ ఇల్లు ఇప్పుకున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు. మరి ఆ ఇల్లు కట్టుకుంటున్న తర్వాత 20 ఏళ్ల క్రితం నువ్వు 10 సిమెంట్ బ్యాగులు తీసుకున్నావు, 2,000 రూపాయలు తీసుకున్నావు అని ప్రొసీడింగ్ కాపీలు హుజురాబాద్ నియోజకవర్గంలో చాలా వాటికి క్యాన్సిల్ చేస్తా ఉన్నాం. వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకురు. ఆ 20 ఏళ్ల క్రితం ఎవరు తీసుకున్నాడు? సమైక్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా కాదు, దానికి సంతకం పెట్టింది లేదు. అవి దయచేసి అట్లాంటి ఇళ్ళని క్యాన్సిల్ చేయకండి. ప్రతి పేదవారికి పేదవాడే కాబట్టి ఇలా రాజకీయం అవసరం లేదు. దయచేసి వాళ్ళు ఇల్లే కట్టుకుంటున్నారు మీ కండిషన్ ప్రకారం. దయచేసి ఆ ఇల్లు కూడా అదే విధంగా చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ రైతులు మొత్తం యూరియా బస్తాల కోసము, డిఏపీల కోసము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి యూరియా బస్తాలు, డిఏపీ కూడా ఇమ్మీడియట్గా అవైలబుల్ పెట్టండి. ఎందుకు ఆ పాతకాలం తీసుకొని వస్తున్నారు? ఖచ్చితంగా దాన్ని అవైలబిలిటీ చేయాలని, రైతులకి అందుబాటులో పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. నిన్న మా హరీష్ రావు గారు చెప్పినట్టు నీళ్ళ కోసం కూడా మీరు రాజకీయం చేసి ఒక కట్కే ఒత్తితే నీళ్ళు వస్తాయి, కాళేశ్వరం నీళ్ళు. మరి అది కేవలం రాజకీయం కోసమే రైతుల మీద ఇబ్బంది పెడతా ఉన్నాడు. మీకు మా మీద కోపం ఉంటే మా మీద తీసుకోరు. కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, కౌశిక్ రెడ్డి గారి మీద మీకు కోపం ఉంటే వీళ్ళు అడుగుతారు కదా, మా మీద తీసుకోరు. కానీ తెలంగాణలో ఉన్న పేద రైతుల మీద ఎందుకు తీసుకుంటున్నారు అని నేను అడుగుతాను. దయచేసి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మొన్న ఒక పెద్ద మనిషి ఈ నుంచి అన్నాడు, కాళేశ్వరంకి ఏం నీళ్ళు వచ్చినాయని. మీ అందరూ కూడా తెలవాలి కూడా చెప్తున్నాను. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉండే, ఆంధ్రాలో పరిపాలనలో ఉండే. ఆనాడు ఈ నార్త్ తెలంగాణకి, తెలంగాణలో స్థిరీకరణ మొత్తం ఎంత ఉండే? కొత్త ఆయకట్టు కావచ్చు, లేకుంటే నీళ్ళ స్థిరీకరణ కావచ్చు, కేవలము 6,64,000 ఎకరాలు మాత్రమే ఉండే. కానీ కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిన తర్వాత 48,73,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చింది వాస్తవం. ఇది నేను చెప్పే ఉట్టి ముచ్చట్లు కాదు, నా సొంత కవిత్వం కాదు. ఇది గవర్నమెంట్ లెక్కలే. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. అధికారికంగా వాళ్ళ లెక్కలు బయట పెట్టినా కూడా అధికారికంగా లెక్కలే మీకు చెప్తా ఉన్నాను. ఇది వాస్తవం. 17,50,000 కొత్త ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. తర్వాత 31 లక్ష చేంజ్కి స్థిరీకరణ ఉంది. అంటే ఈ రెండు కలిపితే 48,73,000 ఎకరాలకు వచ్చింది. ఇది వాస్తవం నేను చెప్పింది. ఇది కూడా రాజకీయం చేస్తేనే దీంట్లో. కానీ నేను చెప్పేది వాస్తవం.
మీరే గుడ్డి ఆలోచన. మీరు గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాకంటే ముందు రాత్రిలలో కరెంట్ కాడిపోయింది. ఇది వాస్తవమా కాదు? వాస్తవమా? మధ్యరాత్రి పోయి మనం మోటార్లు వేసుకొని వచ్చి బాయిల కాడ అనుకుని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 24 గంటల ఫ్రీ కరెంట్ చేస్తే బాయిల కాడికి కూడా దేవుని ఎరక, కానీ సెల్ ఫోన్ మోటార్లలో మీరు ఆన్ చేసుకుంది కరెంట్. వాస్తవమా కాదా? ఆనాడు నీళ్ళు వచ్చేటి, ఈనాడు నీళ్ళు ఎట్లా, తెలంగాణ వచ్చాక నీళ్ళు ఎట్లా వారిని? ఇది వాస్తవమా కాదా? అంత గాలిలేనా? తెలంగాణలో ఆ రోజు తెలంగాణ రాకంటే ముందు మన ఊర్లలో భూమి ధరలు ఎంతుండే? 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు గింతే ఉండే. ఇవాళ ఎక్కడ పోయినా 20-25 లక్షల రూపాయల కంటే తక్కువ భూమి ఉందా? ఇవాళ మరి ఇది రైతే రాజుని చేసింది కేసీఆర్ గారు కాదా? ఇది కరెంట్ ఇవ్వడం వల్ల, మీకు రైతు బంధు పెట్టుబడి ఇవ్వడం వల్ల, మీకు నీళ్ళు ఇవ్వడం వల్ల, ఇవన్నీ వాస్తవమా కాదా? అంటే నేను చెప్పేది 100% వాస్తవాలు. నేను ఎట్టు పరిస్థితుల్లో రాజకీయంగా మాట్లాడుతున్నాను. తెలంగాణ బాగుపడాలని ఒక ఉద్దేశంతో నిన్న ఒక ఛానల్ రాశాడు, తెలంగాణ మీ జాగిరా అని ఆంధ్రుడు రాశాడు. అవురవై తెలంగాణ మా జాగిరే, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి జాగిరే, తెలంగాణ జాగిరేది. ఇంకెన్ని రోజులు పోయి మళ్ళీ మీరు షురు చేస్తారా? ఉన్నోళ్ళు అందరూ దాంట్లో పెట్టి ఇష్టం ఉన్నట్టు క్యాప్షన్ రాసి తెలంగాణ వాళ్ళు అందరిని ఎందుకు రెచ్చగొడుతురు? అందరూ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత అందరు ఇలా బతకొచ్చు అనేది కేసీఆర్ గారు మంచిగా అద్భుతంగా సృష్టించి చేసినాం. మళ్ళా మీరు వచ్చి ఆంధ్రలో ఎందుకు రెచ్చగొట్టే స్టేట్మెంట్లు చేస్తుర్రు? మళ్ళా మా నీళ్లు గుంజుకోయే ప్రయత్నం చేస్తుర్రు. మా నీళ్లు గుంజుకపోతే మేము ఎందుకు ఊకుంటాం? బంకచెర్ల అని అక్కడ కట్టి లంగదండ వేసి మన నీళ్లు మళ్ళా ఆంధ్రలో ఇలా రాజకీయం చేసుకుంటూ మన నీళ్లు తీసుకుపోయి ఆంధ్రాకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవం నేను చెప్పింది. మమ్మల్ని ఎందుకు రెచ్చగొడుతుర్రు? మమ్మల్ని ఎందుకు గాయ చేస్తుర్రు? మరి పార్టీలకి అతీతంగా బిడ్డ మీ అందరు కూడా చెప్తున్నాం, బంకచెర్లకి పార్టీలకు అతీతంగా మేమందరం కూడా వ్యతిరేకం. ఖచ్చితంగా తెలంగాణ నీళ్లు తెలంగాణకే ఉండాలి. మా తెలంగాణ రైతులకి నీళ్ళు ఇచ్చిన తర్వాతనే మీరు ఆంధ్రాకి తీసుకుపోండి. మా నీళ్లు మా రైతులకు ఇవ్వకుండా మీరాడ తీసుకుపోతాం, మా రైతుల కడుపులో కొడతామంటే మేము చూసుకుంటూ ఊకోము. ఖచ్చితంగా ఎట్టు పరిస్థితుల్లో మేము బంకచెర్లకి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఎట్టు పరిస్థితుల్లో ఒప్పుకోము. ఇది వాస్తవం నేను చెప్పేది. కాబట్టి మీ అందరూ కూడా ఆలోచన చేయాలని, మీ అందరూ కూడా వాస్తవంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉందో కూడా మీరు ఆలోచన చేయండి. మా ఆడబిడ్డలకి మీరు 2500 రూపాయలు కూడా ఇస్తామన్నారు. ఇవాళ నా నియోజకవర్గంలో, హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తము 2,50,000 ఓట్లు అయితే దాంట్లో 1,26,000 మంది ఆడబిడ్డలే ఉన్నారు. 1,26,000 మంది ఆడబిడ్డలకి 2,500 రూపాయలు మీరు ఇస్తా అన్న మాట ఇచ్చిన తర్వాతనే రేపు సర్పంచ్ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు కానీ, కౌన్సిలర్ ఎలక్షన్లు కానీ మీరు ఓట్లు అడగాలి. లేకపోతే మా ఆడబిడ్డలందరూ కూడా ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. ఎవ్వరు కూడా ఊకోరు. మీరు ఇస్తా అనేది ఇవ్వాలి, ఇచ్చిన తర్వాతనే లెక్క ఓట్లది అనేది కూడా మీ అందరు ప్రతి ఆడబిడ్డ కూడా గుర్తుపెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1,68,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మా తాతలు అవ్వలకు కూడా 2,000 నుంచి 4,000 రూపాయల పెన్షన్ చేస్తామని చెప్పారు. ఆ 4,000 రూపాయల పెన్షన్ చేసిన తర్వాతనే ఓట్లు అడగాలి. రైతు బంధు కూడా ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. కేవలం 12,000 ఇచ్చిరు. 15,000 కూడా ఖచ్చితంగా ఇవ్వాలని నేను మా రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అయ్యాల ఇప్పటికే మీరు ఒక్కొక్క రైతుకి 1,00,000 రూపాయలు బాకున్నారు. అవన్నీ 3 దఫాలు ఇయ్యలే. మళ్ళీ ఎన్నికల కోసం వేసింది కావచ్చు, కానీ అవి ఆ 1,00,000 రూపాయలు కూడా మీరు రైతులకు వేసి ఓట్లు అడగాలని నేను డిమాండ్ చేస్తూ, కొంచెము మా చైర్మన్ గారిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఇంకా మా చైర్మన్ గారు కూడా మా చెల్లె, మా అక్క ఇలా కాబట్టి తనని కూడా నేను ఇబ్బంది పెట్ట కూర్చుని కాబట్టి తనని కూడా ఇబ్బంది పెట్టదలుచుకోలే. కానీ మీ అందరు కూడా దయచేసి అందరు కూడా ఆలోచించాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇలా ఏ ప్రభుత్వం ఏం చేసిరు అనేది కూడా మీరు పూర్తిగా మేము ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సరే, వాస్తవంగా ఇక్కడ ఉన్న ప్రజలు మీరు అందరూ నాకే ఓట్లు వేసారు, నన్ను ఎమ్మెల్యే గెలిపించారు. కానీ దురదృష్టం ఏమైందంటే అందరూ కేసీఆర్ ఓడగొట్టడంలో కొంచెం ఇబ్బంది అయింది. కానీ నా వంతు శాయశక్తిలో ఇలా వాస్తవంగా నేను 2 ఏళ్ళైంది ఎమ్మెల్యే గెలిచి, ఈ 2 ఏళ్ళు ఎమ్మెల్యే గెలిచి కానీ నాకు 2 రూపాయలు ఇయ్యారు. పేరుకి ఎమ్మెల్యే 1 రూపాయి చూడలేదు నాకు. ఎందుకంటే ఈయన అన్ని గట్టిగా అడుగుతాడు. ఈయన తులం బంగారం అడుగుతాడు, రైతులకు 15,000 అడుగుతాడు, 4,000 అడుగుతాడు, గాయ చేస్తాడు, 7 మీటింగ్ల పోయిన అడుగుతాడు. ఈయన ఖచ్చితంగా ఇబ్బంది పెట్టాలి, జైల్లో పెట్టాలి, కేసులు రోజు లంగా కేసు పెడుతున్నాను. పొద్దున్న లేస్తే పోలీసు ఓ కేసు పెడతాడు, ఓ కథ అంటాడు, ఓడు ఇదా అంటాడు, ఓడు అదా అంటాడు. ఓరిని ఆఖరికి
వదిలేదు మాట్లాడతారు. అయితే ఆఖరికి లేకుండా మళ్ళీ ఇప్పుడు మాట్లాడదాం కానీ మళ్ళీ ఇంకో ఎఫ్ఐఆర్ కేసు చేస్తారు బయటికి ఎవరికని మళ్ళీ ఆగిన. సరే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరు కూడా చెక్కులు తీసుకున్న తర్వాత మీ అందరు భోజనం చేసుకోవాలి. అందరికీ భోజనం చేయించిన అందరూ పొద్దున ఎప్పుడు వచ్చినట్టు కొందరు 10 గంటలకు వచ్చారు, కొందరు 11 గంటలకు వచ్చారు, కొందరు 11:30కు వచ్చారు, కొందరు ఇప్పుడు కూడా వస్తున్నారు. కాబట్టి మీ అందరికీ భోజనం చేయించిన చెక్ తీసుకోవాలి. చెక్ తీసుకున్న తర్వాత లేచిపోవద్దు ఎవరు, ఖచ్చితంగా భోజనం చేసే పోవాలి. భోజనం చేస్తారా లేదా పక్కానా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరు కూడా భోజనం పోవాలని. మరి మీరు వాస్తవంగా కళ్యాణ లక్ష్మి చెక్లు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇట్లా ఇంటికి పిలిచి నేను ఇయ్యలే, నేనే మీ ఇంటికి వచ్చి ఇచ్చిన. వాస్తవా? ఇప్పుడు వచ్చి నిజం అక్క, అప్పుడు నేను ఇంటికి వచ్చినా లేదా, ఇంటికి వచ్చి ఇచ్చి వచ్చిన. సరే మీకు రాకపోయింటుంది మీ ఇంటి పక్కకో మీ ఊళ్ళో. ఇప్పుడు పోదు నువ్వు ఇంటింటికి పోదు, నువ్వు వాళ్ళనే పిలిపించాలి అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది. కాబట్టి నేను ఏం చేయలేకుండా మీరు పిలిపించి నాకు తెలుసు మీ అందరు కూడా ఇక్కడి వరకు వచ్చేవారికి ఇబ్బంది అయినా కూడా నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నా కాబట్టి ఈడైనా పిలిచి మీకు ఇద్దామనే ఉద్దేశంతో. పాప మా అక్క మంచిది, మా చైర్మన్ గారు చాలా మంచిది. నా పాత అక్క వాళ్ళ భర్త రవీందర్ నా పాత మిత్రుడు. ముందు నాకు ఇప్పుడు కాదు 20 ఏళ్ళ దోస్తు నాకు మా రవాణా, నాకు మంచి మిత్రుడు. నేను సరే పార్టీలు వేరే కావచ్చు ఏం కావచ్చు కానీ మేము ఆత్మీయంగా చాలా దగ్గర మిత్రులం. మేమందరం కూడా అద్భుతం, వాళ్ళు కూడా అద్భుతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు విలేజ్ వైజ్ ఎవరినైతే విలేజ్ వైజ్ పిలుస్తామో చెక్ తీసుకోండి. మళ్ళీ వచ్చి మీరు మీ జాగాల్లో మీరు కూర్చుంటే మళ్ళా కూర్చోండి. తర్వాత భోజనం కూడా, భోజనం అయినారా బాబు? ఒక ఇచ్చే లోపల అయిపోతుంది కదా. ఒక కొంచెం సమన్వయం పాటించాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సమయం ఒకసారి అన్ని బంద్ చేస్తారు. ఒక్కసారి ఒక మాట చెప్పాలి. కేసు కమలాపూర్ ఒక్కసారి